నువ్విప్పుడు రాజధాని ఎక్స్ప్రెస్ లాగా ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వేంటి ఎడ్ల బండిని పట్టుకుని ఎక్స్ప్రెస్ అంటున్నావు? ఇంతకీ ఏం జరిగిందో అది చెప్పు. తన మొహం చూస్తేనే అర్థమవుతుంది కదా తన బాయ్ ఫ్రెండ్ తో గొడవ జరిగినట్టు. అవును, జరిగింది. ఇంకెప్పుడు తనతో మాట్లాడను. ఓహో, నువ్వు కూడా భలే చేస్తున్నావు. బాయ్ ఫ్రెండ్ తో గొడవ జరిగితే ఆ కోపం అంతా నువ్వు ఆలియా మీద చూపిస్తున్నావా? ఆలియా మీద? ఆ, నువ్వు తన రింగ్ దొంగిలించావు కదా. అలా చేయకూడదమ్మా. ఎవరికైనా చెడు చేశారంటే అప్పుడు వాళ్ళకే చెడు జరుగుతుంది తెలుసా? నువ్వు తనకు కాబోయే వాడిని దూరం చేద్దామనుకున్నావు, కాని చూడు నీ బాయ్ ఫ్రెండే దూరమైపోయాడు. అరే ఆగమ్మా, నీ మంచి కోసమే ఇదంతా చెప్తున్నాం. నీకు నీ బాయ్ ఫ్రెండ్ కి గొడవ జరిగింది కదా, నేను దాన్ని సరిచేయాలనుకుంటున్నాం. నువ్వు ప్రజ్ఞను అడుగు. తను మంచి కుటుంబం నుంచి వచ్చిన సంస్కారవంతురాలు కదా, తను నీకు టిప్స్ ఇస్తుంది ఏ విధంగా ఎవరికి నచ్చ చెప్పాల్సి ఉంటుంది అని. నీ స్థానంలో గనక నేనుంటేనా వెంటనే స్నేహం చేసేదాన్ని, తన దగ్గర ఏదైనా నేర్చుకునేదాన్ని. తనలో ఉన్న మంచితనంలో కొంతైనా నీలో ఉండుంటే నీ లైఫ్ పూర్తిగా సెటిల్ అయిపోతుంది. ఆలోచించు. నువ్విక్కడే ఉండు, మేమిప్పుడే ప్రజ్ఞని పంపిస్తాం. మేం గనక తనకు చెప్పినట్టయితే తను తప్పకుండా నీకు హెల్ప్ చేస్తుంది. అర్థమైందా? పద వెళ్దాం. నాకు ఈ పరిస్థితి వచ్చిందా? ఆ కళ్ళచూడు దగ్గర నేను టిప్స్ తీసుకోవాలా? అంత హ్యాపీ వల్లే జరిగింది. దాన్ని నెత్తినెక్కించుకున్నాడు, అందుకే అది దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. సారీ. నువ్వు నీ గురించి అసలు ఏమనుకుంటున్నావు? అభిని ఎలా హ్యాండిల్ చేయాలని నువ్వు నాకు నేర్పిస్తున్నావా? నేనేం అనలేదుగా. అదే కదా, నువ్వు అసలు ఏమీ అనవు, అన్నీ చేసి చూపిస్తావు. ఇంట్లో పెద్దవాళ్ళందరినీ నువ్వు నీ వైపుకు తిప్పుకున్నావు. చూడండి, మీ వాళ్ళకి లేనిపోనివి చెప్తావు, ఇక వాళ్ళు వెళ్ళి అభి బుర్ర తింటారు. అందుకే అభి నన్ను ఇగ్నోర్. కానీ నువ్వేమనుకుంటున్నావు? ఎంతకాలం ఇలా నడుస్తుంది? ఈ రోజు నీ టైం చాలా బాగుంది. ఆ డైమండ్ రింగ్ నీ బ్యాగ్ లో దొరకనేలేదు. లేకపోతే అందరి ముందు నిన్ను దొంగ అని అంటుంటే ఎవరు ఆపలేకపోయేవాళ్ళు. అలాగే నీ ఫ్యామిలీ ముందు నీకెంత అవమానం జరుగుండేదంటే అప్పుడు తెలుసుండేది. అయినా నాకు తెలుసు, నువ్వు నాకు అభికి మధ్య రావాలనుకుంటున్నావు కదా. కానీ లేదు, నువ్వలా ఎప్పటికీ చేయలేవు. నువ్వు నాకు అభికి మధ్యలోనే కాదు, అసలు నువ్వు ఈ ఇంట్లోనే ఉండలేవు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే, తర్వాత నేను చూస్తాను అసలు మీ బంధం ఎలా నిలబడుతుంది అని. మీరే బంధం గురించి మాట్లాడుతున్నారు? ఈ బంధం నా దృష్టిలో ఒక నాటకం తప్ప ఇంకేమీ కాదు. మీరు మాట్లాడే బంధం పూర్తిగా అబద్ధాలతోనే కదా మొదలైంది. మీరు మాట్లాడే బంధం కేవలం ఒకరి మనసుని విరిచేయడానికే ఏర్పడింది. మీరు ఏ బంధం గురించి మాట్లాడుతున్నారు? ఇందులో ఒకరి జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడం కోసం ఒకరితో ఒకరు 7 జన్మలు కలిసుంటామని ప్రమాణం చేసుకున్నాం. మీరు మాట్లాడే బంధంలో అగ్ని సాక్షిగా అనుకుని 100 ప్రమాణాలు చేసుకున్నాం, కానీ ఒక్కరోజు కూడా బంధానికి కట్టుబడి ఉండలేదు. మా పెళ్లి జరిగిన మొదటి రాత్రే నా భర్త నాతో కాకుండా తన గర్ల్ ఫ్రెండ్ తో గడిపారు. మీ దృష్టిలో మీరు దీన్ని పెళ్ళనుకుంటారేమో, కానీ నా దృష్టిలో ఇది కేవలం ఒక ఆటగా మిగిలిపోయింది. బాధ కలిగింది కదా నీకు బాధ. ఇక ఇదే బాధతో లేదు, నాకు అస్సలు బాధగా లేదు. ఇప్పుడు నాకు అస్సలు బాధ లేదు, ఎందుకంటే నా బాధ ఎదుటి వాళ్ళ మోసాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది. ఇప్పుడు అభిషేక్ ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నారు అనే దాని గురించి నేను పూర్తిగా ఆలోచించడం మానేశాను. నేను ఆలోచిస్తున్నాను అంటే అది కేవలం నా కుటుంబం గురించి మాత్రమే. నాకు బాధ ఉందంటే అది నా కుటుంబం సంతోషం గురించి. నా కుటుంబం కోసమే నేను ఈ బాధల్ని భరిస్తున్నాను. కానీ తప్పుగా అనుకోకపోతే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నాకైతే నా తలరాత బాలేదు, కానీ మీకేమైంది? మీరెందుకు అభిషేక్ ని నన్ను పెళ్లి చేసుకొని ఇచ్చారు? మీరు ఆయన ప్రేమిస్తున్నారా లేక? ఓ జస్ట్ షట్ అప్. మర్యాదగా నువ్వు నోరు మూసుకో. నేను నీలాగా కాదు, అర్థమైందా? నీకు నీ బ్యాగ్ కి అసలు ఏ మాత్రం తేడా లేదు. నీ బ్యాగ్ ఎలాగైతే చీప్ గా ఉందో నీ మొహం కూడా అంతే చీప్ గా ఉంది. నువ్వేంటి అసలు? మేకప్ స్పెల్లింగ్ తెలుసా కనీసం నీకు? ఐలాషర్ అంటే ఏంటో తెలుసా నీకు? ఒకవేళ నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్ళావంటే వాళ్ళకు కూడా అర్థం కాదు అసలు నిన్నేం చెయ్యాలో అని. నాకు టిప్స్ ఇవ్వడానికి వచ్చింది. కనీసం వచ్చే జన్మలో కూడా నువ్వు నాలాగా ఎంత మాత్రం ఉండలేవు. గాట్ ఇట్? నేను నీలా ఉండాలనుకోవడం లేదు కూడా. ఇప్పుడు ఎలా ఉన్నానో బానే ఉన్నాను. నేను ఒప్పుకుంటాను, నాకంటే నువ్వు చాలా అందంగా ఉన్నావని. చాలా ఎక్కువ డబ్బు కూడా ఉంది నీ దగ్గర. నువ్వు టాలెంటెడ్, ఇంకా ఫేమస్ కూడా. నువ్వు ఎక్కడికైనా వెళ్తుంటే అందరూ నిన్ను తిరిగి చూస్తూ ఉంటారు. నా దగ్గర నీలాగా ఖరీదైన డ్రెస్సులు, నీలాగా స్టైలిష్ బ్యాగ్, అందులో 5 క్రెడిట్ కార్డులు, నీకున్నంత బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేకపోవచ్చు. నీలాంటి వాళ్ళు వేలలో ఒక్కరుంటారు, అందులో అనుమానమే లేదు. కానీ నాలాంటి వేల మంది అమ్మాయిలు ప్రయత్నించినా నీలా ఎప్పటికీ మారలేరు. ఇప్పుడొచ్చావా? కానీ మీరు ప్రయత్నించినా మాలాగా మారలేరు. మీరు ఒక మోడల్ కాబట్టి మీకు మేకప్, ఐలాషెస్ గురించి చాలా బాగా తెలుస్తుంది. కానీ నేను ఒక టీచర్ని. మీరు వేటి గురించి అయితే చెప్తున్నారో అవన్నీ నాకు పూర్తిగా అనవసరం. నేను పిల్లలకి ఏవైతే పాఠాలు నేర్పిస్తున్నారో వాళ్ళకి జీవితాల్లో మంచి మనిషిగా మారేందుకు సహాయపడతాయి. ఎవరికో వ్యతిరేకంగా నేను ప్లాటింగ్ లేకపోతే ప్లానింగ్ చేయడం నాకు అస్సలు తెలీదు.
ఎందుకంటే నేను పిల్లలకి ఎలాంటి పాఠాలు నేర్పిస్తారంటే వాటి వల్ల వాళ్ళు తలెత్తుకుని తిరగడానికి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. బహుశా మీరు ఉదయం లేవగానే అన్నిటికంటే ముందు అద్దంలో మీ మొహం చూసుకుంటారేమో, కానీ నేను భగవంతుణ్ణి చూస్తాను. మీకు మీ ప్రపంచంలో అందరికంటే ముఖ్యమైన వ్యక్తి మీరు మాత్రమే అయ్యుండొచ్చు, కానీ నా జీవితంలో చాలా మంది ఉన్నారు. నేనెప్పుడూ వాళ్ళందరి గురించి ఆలోచిస్తుంటాను. నాన్నమ్మ టిఫిన్ చేసిందా లేదా, అమ్మ మందులు వేసుకుందా లేదా, ఇక్కడ బంటి బబ్లీ గురించి ఆలోచిస్తే అక్కడ నా చెల్లెల గురించి ఆలోచిస్తాను. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నేను అబద్ధాలు చెప్పొచ్చు, తప్పు చేయొచ్చు, మోసగత్తెను కూడా కావచ్చు, అందంగా లేకపోవచ్చు, కానీ ఫూల్ని మాత్రం కాదు. నా గురించి నాకు చాలా బాగా తెలుసు. ఎలా ఉన్నా సరే మీలాగా మాత్రం లేను, ఎందుకంటే ఒక పెళ్ళైన మగాడితో నేను అక్రమ సంబంధం పెట్టుకోలేదు. ఇదిగో అక్కయ్య, నీకు ఎంతో ఇష్టమైన పెరుగువాడ. థ్యాంక్ యూ సో మచ్. స్వర్ణ, ఆ భోజనం చాలా రుచిగా ఉంది కదా, ఆ కానీ ఇదెందుకింత తీయగా ఉంది? ఇందాక అందులో గులాబ్ జామ్ పడింది, నువ్వు అలాగే తినేసావు. ఇంతకాలం తర్వాత అందరితో కలిసి ఇలా భోజనం చేస్తుంటే నాకు సంతోషంగా ఉంది. లేకపోతే నకిలీ మనుషులతో కలిసి నకిలీ భోజనం తింటుంటే రుచి ఎలా తెలుస్తుంది? ఒక పని చేయొచ్చు కదా, మీరిద్దరూ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండండి. నేను సరిగ్గా చెప్పాను కదా? ఇలా చూడు, నువ్వేం కంగారు పడకు. కోడలు వచ్చేసింది కదా, మేము వస్తూ పోతూ ఉంటాం. అది కాకుండా నా మనవడికి కూడా నేను ప్రజ్ఞ లాంటి కోడల్ని వెతుకోవాల్సి ఉంటుంది కదా. అరే లేదు లేదు, అలాంటి తప్పు మీరు ఎప్పటికీ చేయకండి. ఏంటి ఎందుకు అలా అంటున్నావు నువ్వు? రాక్ స్టార్ అంటే నా ఉద్దేశం, నా భార్య లాంటి మనిషి ఒక్కరే ఉండాలి అంతే. మరొకరు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకకూడదు, అవునా? సరిగ్గానే చెప్పావు. ఇంతకీ ప్రజ్ఞ ఎక్కడుంది అభి? నా గురించి వదిలేయండి, మీరు మీ పెరుగు కూడా తినండి. అదిగో అక్కడుంది. ఇలారా అమ్మా ప్రజ్ఞ, ఇలారా. ప్రజ్ఞ, నువ్వు భోంచేసావా లేక అందరికీ తినిపిస్తూనే ఉండిపోయావా? నేను తర్వాత తింటాను. ఏ, నువ్వు తన చేత్తో తినిపిస్తే తింటావా? కానీ అబి, నీ చేత్తో తినిపించు తనకి. నేనెందుకు తినిపించాలి? తనకి చేతులు బానే ఉన్నాయి కదా. అభి, ఒకరికొకరు తినిపించుకుంటేనే ప్రేమ పెరుగుతుంది. కానీ ముందు మీరు తలలు కొట్టుకుంటే పెరుగుతుందన్నారు కదా. తలలు కొట్టుకుంటే గొడవలు జరగడం ఆగిపోతాయి, ఒకరికొకరు తినిపించుకుంటే ప్రేమ పెరుగుతుంది. ఏమంటావు స్వర్ణ? సరిగ్గా చెప్పావు. నేనేం తినిపించను. ఒకవేళ తను నా వేలు కొరికేస్తే? నోర్మయ్, నీ వేలు కొరగడానికి తనేమన్నా చిన్నపిల్ల? ఇంకా ఏంటి అటు ఇటు దిక్కులు చూస్తున్నావు? వెళ్ళు. ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను? ఇది ఎలాగో కరుస్తుంది, కానీ ఒకవేళ తను చూసిందంటే అప్పుడు నన్ను పూర్తిగా నమిలి పారేస్తుంది. భోజనం తినిపించు, అది కూడా తీపితో మొదలుపెట్టు. నేను తినిపించడం వల్ల నిజంగానే ప్రేమ పుట్టిందంటే అప్పుడు తను నాకు బంకలా అంటుకుంటుంది. ఏం చేయాలి? ఎర్ర కారం. హ, ఇప్పుడు వస్తుంది మజా. కళజుడు, కిష్మిష్ రా తిను. వెళ్ళమ్మా, అబి నిన్ను కొరుకు తినేస్తాడన్నట్టు నువ్వెందుకలా నిలబడ్డావు? అరే రా నాన్న, నా ముద్దుల భార్యకి ఆకలిగా ఉందా? నువ్వు ఇప్పుడు ఈ మిఠాయి తింటే నీకు నిజంగా చాలా బాగుంటుంది తెలుసా. నువ్వు నోరు తెరు, నోరు తెరు. బాగుందా? బాగుంది. బాగుందా? నీకేం కాలేదా? నాకేమవుతుంది? ఇంకొకటి తిను, తిను తిను. ఇప్పుడేమన్నా అయిందా? ఇది ఎర్రటి కారాన్ని కూడా ఈజీగా తినేస్తోంది. అరే, అందుకింత రూడ్గా ఉండగలుగుతోంది. ప్రజ్ఞ, ఇప్పుడు నువ్వు వాడికి తినిపించు. నేనా? నువ్వు మా దగ్గర ఎందుకు సిగ్గుపడుతున్నావు? అయినా ఇప్పుడు నీ వయసుకి నా వయసుకి పెద్ద తేడా ఏమీ లేదు, కానీ తినిపించు. అరే లేదు నానమ్మా, నేను ఇప్పుడే కడుపు నిండా భోంచేసి వచ్చాను. ఈ మిఠాయిని కొంచెం కూడా తినలేను. చూడబి, భార్య చేతితో తిన్న మిఠాయి చాలా రుచిగా ఉంటుంది. తినిపించబి, తినిపించు. తీసుకో. అది నా ఎంగిలి. పర్లేదు,
వద్దు. నువ్వు మొహం ఎందుకు అలా పెట్టావు? నోట్లోకి రాయేమైనా వచ్చిందా? ఇదేంటి వీడి మొహం ఎలా పెట్టాడంటే స్వీట్ తింటున్నట్టు కాదు కారం తింటున్నట్టుంది. ఏంటి నువ్వు మిఠాయిలో ఎవరైనా కారం వేస్తారా ఏంటి? మేం కూడా తిన్నాం కదా. ఇక చాలా ఆపు నీ నాటకాలు. ప్రజ్ఞ కానీ ఇంకొంచెం తినిపించు. ఇంకా ఇంకా ఒక్కటే, ఇంకా ఒక్కటే. సారీ. అది ఇప్పుడు గుడ్ బై. చూస్తుంటే కోడలి ప్రేమను వీడు తట్టుకోలేకపోతున్నాడేమో. ఇలా చూడు తినేశాడు కదా. అక్క మీరు 2 నేతిరొట్టెలు తినండి. పదండి పదండి, పదండి, వెళ్దాం. పదండి, పదండి. ఏంటి ఏమైంది? ఒక్క నిమిషం. ఇదిగోండి. మీకు స్వీట్లు తింటే కారంగా అనిపిస్తుందా? Shut up! Get out! Get out! ఒక్కోసారి నా మీద నాకే కోపం వస్తుంది. నాకు అనిపిస్తుంటుంది నన్ను నేనే కొట్టుకోవాలని. చక్కెర. నీకు తెలుసా, సింపుల్ గా ఉంటేనే చాలా అందంగా ఉంటుంది. నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. మరి దీన్ని వేసుకున్నది ఎవరు? అయ్యో భగవంతుడా, ఒకవేళ ఆలియా నన్ను చూసిందంటే అందరి ముందు నన్ను నాన్న మాట్లాడుతుంది. నేను ఇప్పుడే వస్తాను. ప్రజ్ఞ ఎలాగూ తప్పించుకుంది, కానీ ఈ ఆలియా నన్ను అస్సలు వదిలిపెట్టదు. ఆగు. వైశాలి వదినా, బంటి బబ్లీ మీద ఒట్టు ఆలియా. నేనే తప్పు చేయలేదు. నేనే తరంగి ప్రజ్ఞ బ్యాగ్లోనే పెట్టాను, కానీ ప్రజ్ఞ బ్యాగ్లోంచి తను బ్యాగ్లోకి, తను బ్యాగ్లోంచి. అయ్యో నాకు చాలా కన్ఫ్యూషన్ కనిపిస్తుంది ఆలియా. నాకు తెలియడం లేదు. నేను ఖచ్చితంగా చెప్తాను. ప్రజ్ఞ బ్యాగ్లో తప్పంతా నాది. నేను నీ మీద నమ్మకం ఉంచి తప్పు చేశాను వైశాలి వదినా. నేను ఆ రింగ్ నీకు ఇచ్చుండాల్సింది కాదు అసలు. నేనే స్వయంగా ఆ ప్రజ్ఞ బ్యాగ్లో పెట్టుండాల్సింది. కానీ నా మాట నమ్ము, నిజంగా ఆ రింగ్ ప్రజ్ఞ బ్యాగ్లోనే పెట్టాను. మాట్లాడద్దు వైశాలి వదినా. ఎక్స్క్యూజెస్ చెప్పొద్దు నాకు. ఇప్పుడు మరొక అవకాశం ఇస్తున్నాను, దయచేసి దాన్ని పాడు చేసుకోవద్దు. తను బ్యాగ్లో నా ఎంగేజ్మెంట్ రింగ్ ని ఎవరు పెట్టారో అది నువ్వు తెలుసుకుని నాకు చెప్పాలి. అండ్ రిమెంబర్, డోంట్ మిస్టేక్ దిస్ టైం. లేదు లేదు, అది నేను తెలుసుకుంటాను. కానీ ఆలియా ప్లీజ్ నన్ను ఇలా తిట్టొద్దు. నాకు మా నాన్నమ్మ గుర్తొస్తుంది. తను నా చిన్నప్పుడు ఎప్పుడు ఇలాగే నన్ను తిడుతూ ఉండేది. లిజన్, నేను మీ నానమ్మ కథలు వినాలని అనుకోవడం లేదు. అది కూడా నా ఎంగేజ్మెంట్ రోజున. ఐ వాంట్ టు నో ద రిజల్ట్. ఓకే? ఓ గాడ్. నువ్వేంటి ఇలా ఇరుక్కుపోయే వైశాలి? ఎప్పుడైతే ఎలా తెలుసుకుంటావు నువ్వు? ఎవరు చేసుంటారు అలా? అయినా ఎవరికి? ఒకవేళ ప్రవీణ్కి ఆలియా ప్లాన్ గురించి తెలిసిపోలేదు కదా? ఒకవేళ తానే రింగ్ ని బుల్బుల్ బ్యాగ్ లో నుంచి తీసేసి తను బ్యాగ్ లో వేశాడా? అయినా తను ప్రజ్ఞ చెల్లెల్ని ఎందుకు కాపాడతాడు? తనునే ఎందుకు ఇరికిస్తాడు? తను ఆలియా ఫ్రెండ్ కదా. ఓహ్, చాలా కన్ఫ్యూషన్ గా ఉంది వైశాలి. ఎలా సాల్వ్ చేస్తావు? మందు తాగడం మానేసి ఇదిగో ఈ యాపిల్ జ్యూస్ తాగండి. యాపిల్ జ్యూస్. రైట్ సార్. Cheers. ఎలా ఉంది? ఎంజాయ్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. చూడండి. చెప్పండి. అరే ఏంటో చెప్పు. మీరు మందు తాగుతున్నారా? ఏ నీకు కూడా తాగాలనుందా? నేను మందు తాగను. నువ్వు రక్తం తాగుతావు కదా, రా తాగు. నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి కేవలం ఒక్క విషయమేనా? నువ్వు నా భార్యవి కదా. ఒక్క విషయంతో ఏ భార్య అయినా వదులుతుందా? వాగు. ఐ మీన్ చెప్పు. మీరు దయచేసి మా అమ్మ ముందు మందు తాగొద్దు. మీ అమ్మ ముందు మందు తాగకూడదా? కానీ నేను మీ నాన్నమ్మ ముందు. అరే మీ నాన్నమ్మ ముందేంటి? ఆవిడే స్వయంగా నాకు మందు తాగించింది.
మరి మీరు అప్పుడు తాగిన తర్వాత అమ్మ మీ రియాక్షన్స్ చూడలేదు. నాన్నమ్మ అప్పుడు మీకు దొంగతనంగా తాగించింది. నేను దొంగతనంగా తాగినా అందరి ముందు తాగినా అది నా ఇష్టం. నేను తాగటం వల్ల మా నాన్నమ్మకి అభ్యంతరం లేనప్పుడు నేను ఎవరి కోసమో ఎందుకని ఆలోచించాలి? ఆవిడేవి అనడం లేదు అంటే దాని అర్థం ఆవిడకి ఇదంతా నచ్చుతుందని కాదు. కనీసం ఆవిడ గురించి ఆలోచించైనా తాగకండి. అరే నేను ఇంకెవరి గురించి ఎలా ఆలోచించాలి? నా బరువులో ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తుంటాను. నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నా లైఫ్లో ప్రశాంతత లేకుండా పోయింది. అందుకే నేను తాగాల్సి వస్తుంది. అప్పుడే నేను నీ ఈ చెత్త మొహాన్ని మర్చిపోగలుగుతున్నాను. ఒకవేళ నువ్వు నిజంగానే కోరుకున్నావంటే నేను ఈ మందుని తాగకూడదని నువ్వు ప్లీజ్ నా లైఫ్లోంచి వెళ్ళిపో. ఎగ్జిట్. గెట్ లాస్ట్. మీతో మాట్లాడడం చాలా కష్టం. మందు తాగాలంతే కదా, తాగండి. మొత్తం బాటిల్ ఖాళీ చేయండి. కావాలంటే మీరు అందులో దూకి స్నానం చేయండి. కానీ ప్లీజ్ మందు తాగిన తర్వాత నా ముందుకి నా కుటుంబం ముందుకి అస్సలు రావద్దు. ముందే చెప్తున్నా. నాకే ఆర్డర్ వేస్తోందా? నాకు వేలు చూపించేస్తుందా? ఇప్పుడు నేను చూపిస్తాను నాతో పెట్టుకుంటే ఏమవుతుందో. కమాన్ అవి. ఎక్స్క్యూజ్ మీ, నువ్వేం చేస్తున్నావు అభి? ఆ కళ్ళజోడిని నేను అసలు వదలను. తను నాకే ఆర్డర్లు వేస్తోంది. తాగొద్దు, వాళ్ళమ్మ బాధపడుతుందని. ఇప్పుడు తాగకుండా తనకి ఎలాంటి పరిస్థితి తెప్పిస్తానంటే ఆర్డర్లు వేయటం మర్చిపోతుంది. ఓకే, బట్ నువ్వెందుకు తాగట్లేదు? తను వాళ్ళ అమ్మ ముందు నేను అంటే నా ఉద్దేశం నాకు తాగాలని లేదు, కానీ నేను తనను వదిలిపెట్టను. వాళ్ళ అమ్మ ముందే తనని ఇన్సల్ట్ చేస్తాను. తను నిన్ను ఇన్సల్ట్ చేసింది కదా, చూడేలా పగ తీర్చుకుంటాను. వాచ్ మీ. ఒక పని చేయండి, కౌంటర్స్ లో మీరు మొత్తం అన్ని ఐటమ్స్ ని వెయిట్ చేసి పెట్టండి, సరేనా? అభి ఏం చేస్తున్నావు? మరి చేయదు. జస్ట్ లీవ్ మీ. అభి నా మాట విను. ఇప్పుడు నేను కేవలం వినిపిస్తాను, ఎవరి మాట వినను. నేను ఉత్తరం చెప్పిన తర్వాత కూడా ఈయన మందు తాగొచ్చారు. ఇంత మత్తులో తనుతోనే ఇలా మాట్లాడారంటే ఇక నాతో ఎలా? నేను ఆయన వైపు అస్సలు చూడను. మీరు ఇక్కడ కానీ పతిని కదా నేను నీకు. పతియే ప్రత్యక్ష దైవం. ముందు వెనక కుడి ఎడమ పైన కింద అణువున నేనే ఉంటాను. భార్యవి కదా నువ్వు నాకు. భార్యవేనా? అవునా కదా? కాదా? అవును. ఒక భార్యగా ఇది నీ బాధ్యత అవుతుంది. నీ భర్త చెప్పే ప్రతి మాట నేను వినడం. రైట్? యూర్ రాంగ్. రైట్, యూర్ రాంగ్. రైట్ రైట్. గుడ్ గర్ల్. అయితే నాతో పాటు పద. ఎక్కడికి? గంగలో ముంచడానికి హరిద్వార్ తీసుకెళ్ళలేను కదా, ఆ టేబుల్ దగ్గరికి పద. నేను రాను. ఏంటి? నేను రాను. రావా? రాను. ఇదిగో అత్తయ్య, చూడండి మీ అమ్మాయి. నేను వస్తున్నాను కదా, ఎందుకు అమ్మని పిలుస్తున్నారు? అయితే పద. పదండి. థ్యాంక్ యూ రాబిన్. నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఒకరికొకరు తీపి తినిపిస్తే ప్రేమ పెరుగుతుందన్నారు. నాకు నీ మీద ప్రేమ పుట్టింది. ఇప్పుడు నీకేమైనా తీపి తినిపించాలనుంది. కానీ ఇలా కాదు, టాపింగ్తో పాటు. ఇందులో కాస్త టాపింగ్ ఉండాలి కదా. బ్లాండ్. ఏం చేస్తున్నారు మీరు? మిఠాయిలు చేస్తున్నాను. తిన దీన్ని. నేను దీన్ని ఎలా తినగలను? దీని మీద మీరు కారం వేశారు కదా. నేను ఎలా తినానో నువ్వు కూడా అలాగే తినాలి. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆర్డర్లు వేస్తున్నావు కదా నువ్వు. ఇప్పుడు నీకు అర్థం అవుతుంది అసలు ఈ ఇంట్లో ఎవరు ఆర్డర్లు వేయాలని. తిను. నేను దీన్ని తిన్ను. అత్తయ్య, తింటాను. తిను.
నమలు అత్తయ్య కారంగా ఉందా? మంచినీళ్ళు తాగొస్తా. ఏయ్! నీకెవరు చెప్పలేదా తీపి తిన్నాక నీళ్లు తాగకూడదని? అలా చేస్తే దాని రుచి మొత్తం పోతుంది. నువ్వు నీళ్ళకి బదులు ఇది తాగు. నేను ఇదెలా తాగుతాను? దీన్ని నేను తాగినప్పుడు నువ్వెందుకు తాగకూడదు? తాగు. నేను తాగను. తాగు నువ్వు.